నేను గత 3 సంవత్సరాల క్రితం 10,000 రూపాయలు నాకున్న 9 గుంటల భూమిని పెట్టి అగ్రికల్చర్ కింద లోన్ తీసుకున్నా. ఆ తీసుకున్న దానికి మధ్యలో ఈ రుణమాఫీ అనేది వస్తుందన్నాక నేను ఆ లోన్ కట్టలే. లోన్ కట్టకుండా నువ్వు ఆ ఇంట్రెస్ట్ కడితేనే నీకు లోన్ మాఫీ చేస్తాను, లేకుండా లేదని బ్యాంక్ వాళ్ళు అంటే ఆ 3,244 రూపాయలు ఇంట్రెస్ట్ కట్టి ఆ లోన్ అట్లనే ఉంచుకుంటే ఇప్పటికీ నాకు లోన్ మాఫీ కాలేదు. మళ్ళీ ఈ బ్యాంకు పోతేనేమో అగ్రికల్చర్ ఆఫీస్ దగ్గర పోమంటారు, ఆడికి పోతేనేమో బ్యాంకు వాళ్ళ దగ్గర పోమంటారు. బ్యాంకు నుంచి స్టేట్మెంట్ తీసుకురమ్మన్నారు. ఇవి బ్యాంకు నుంచి స్టేట్మెంట్ కూడా తీసుకొచ్చిన ఆయనకు ఉన్నదాన్ని దాని కింద ఆ బ్యాంకు పాస్ పుస్తకం జిరాక్సు, ఈ ఆధార్ కార్డు అన్నీ సబ్మిట్ చేసినా వాళ్ళు ఇప్పటివరకు లేదు. అంటే వాళ్ళు ఇస్తానది 2 లక్షలు, ఈ 10,000కు ఇచ్చే నెల రోజులు అవుతుంది. ఈ నెల రోజుల నుంచి 10,000 దిక్కులేవు. ఈ 2 లక్షలు ఇస్తారంటే అది నానబెట్టడానికి చేస్తున్నట్టే కనబడుతుంది. ఈ 10,000 కోసం నేను ఇప్పటికి 15 రోజుల నుంచి తిరుగుతున్నా బ్యాంకుల చుట్టూ, ఆఫీసుల చుట్టూ. ఇంతకంటే ఎక్కువ తిరుగుడా ఏది లేకనే ఇప్పుడు మా నిరసన తెలియడానికి ఈరోజు వచ్చి ఇక్కడ మీకు అంటే మేము పడే కష్టం అన్ని ప్రజలకు తెలవాలి, ప్రభుత్వానికి తెలవాలి అనే దాని కింద మేము ఇక్కడ ఈ నిరసన తెలుపడానికి ఈరోజు వచ్చి ఇక్కడ ఈ వేదికను ఉపయోగించుకుంటున్నాం. పాస్బుక్ పుట్టినప్పుడు ఒక చెక్కు వచ్చింది, అయితే 17,000 రూపాయలు. అయితే 17,000 రూపాయలు చెక్ వచ్చింది. చెక్కును పాస్బుక్ నా చేతిలో పెట్టింది. పెడితే నేను 15 రోజులకు పోయి బ్యాంకు కాడికి పోయి ఈ చెక్కు అని బ్యాంకులకు పైసలు పోతే పైసలు లేవు, ఇలా వల్లేవని అన్నాక ఇదే చెక్కు తీసుకుపోయి అగ్రికల్చర్ ఆఫీస్కు చూపితే ఆ చెక్కు తీసుకున్నది రిటర్న్ పంపిన అన్నది ఇవరకు దీని పైసలు అందలేవు. ఇక దీని పైసలు అందలేవు. అయితే ఇది 1,30,000 ఉన్నాయి బ్యాంకు శ్రీనివాస స్థానంలో బ్యాంకుల. అయితే ఇండ్లు ఉన్నాయి అని ఇగో ఇది 1,30,000 ఆఫీసులో రాలేవు. అయితే ఇది ఆఫీసర్ల దగ్గర కొద్దిగా చీకటి పోరాటం ఉన్నది. వాళ్ళు కరెక్ట్ పని చేయాలి. 10,000 20,000 లక్షల్లో ఎందుకు రాలేవు? ఈ ఆఫీసర్లు చక్క వంపకనా, వీళ్ళు పని చక్క చేయకనా, ఓళ్ళ దగ్గర నేరం పోయిందో ఇది ఒక్కటి ఇన్క్వైరీ చేయాలని చెప్పి దయచేసి ప్రజాప్రతినిధులకు ఇస్తున్నా. మరి ఇప్పుడు ఎన్ని వేల కోట్లు చేసినట్టు ఇది? మరి రైతులకు ఇది రైతు పక్షపాతి ప్రభుత్వం, నిజం రైతు పక్షపాతి ప్రభుత్వము. ఏటే టైంలో 2 లక్షలు కొన్ని అవి హర్షించదగ్గ విషయం, ఓకే ఒప్పుకుంటాం. మరి మిగతా ఈ రైతులందరూ 100కు 100% చేసినా 90% చేసినా దాంట్లో 10% మందికి కూడా న్యాయం జరగని పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడు రైతులు వాళ్ళు మాట్లాడుకుంటే మనకు అర్థమవుతుంది. మరి దీన్ని ఆ రైతులందరికీ, రుణం తీసుకున్న రైతులందరికీ ఏ కారణంగా రేషన్ కార్డు అడ్డు పెట్టుకొని వాళ్ళను పక్కకెట్టడం, అది ఎంతవరకు సమంజసం? దయచేసి ముఖ్యమంత్రి వర్యులు, మన వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు అందరికీ మేము రైతులందరి తరపున విన్నపం చేసుకుంటున్నాం. మీరు నిన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చిర్రు, ఏంటి అంటే 2 లక్షల పైన ఉన్నాయి కట్టండి, 2 లక్షలు కట్టండి, పైన ఉన్నాయి కట్టండి, మీకు 2 లక్షలు మాఫీ చేస్తామని. మీ మాట ప్రకారం రైతులు కడతారు. కట్టిన తర్వాత వాళ్ళకు రాకపోతే ఎవరు? దానికి ఒక విధి విధానం లేదు, ఎట్లా అన్నది లేదు. అధికారులను అడిగితే మీరు ఒక పేపర్ రాసిచ్చి పొర్రి అంటారు. 10,000 అప్పటి నుంచి పేపర్ రాసిచ్చారు. 10,000 రైతు కూడా వీడికి 3 సార్లు రాసిచ్చిండు, 3 విడతలల్లా. మరి ఇప్పటికీ ఈయనకు తగిన సమాధానం రాలేదు. ఇంకా కొన్ని రోజులు వస్తే మళ్ళీ ఏదో ఒక ఎలక్షన్ కోడ్ వస్తుంది. వచ్చిన తర్వాత ఇది పక్క కోడే కదా, అది రైతులు అనేది వాళ్ళ యొక్క లోపల ఉన్న భయం. ఇది అంటే వారం 10 రోజులు ఇది మనకు ఎప్పుడు ఫస్ట్ విడత జరిగినప్పుడే ఈ వారం 10 రోజుల లోపల దీని మీద సమగ్ర సర్వే తీసుకోలేకపోయారు. రైతులు వాళ్ళు ఏ విధంగా బాధపడుతున్నారు, ఏం జరిగిందని ఫస్ట్ విడతలనే ఇవన్నీ అనాలసిస్ చేసినట్లయితే 2వ విడత వరకు మనకి ఇటువంటి ప్రాబ్లం అనేది ఉండకపోతుంది. ఇప్పుడు 3వ విడత వచ్చింది. 3వ విడతల దాదాపు ఎక్కువ మంది, చాలా మంది రైతులు 2 లక్షల లోపు రుణం మాఫీ కాని వాళ్ళు చాలా మంది ఉన్నారు. ముఖ్యమంత్రి వారి వాళ్ళు చెప్పినట్టు 2 లక్షల వరకు మీరు మాఫీ వేయండి, తర్వాత అది కట్టితేనే మాకు మళ్ళీ మా రైతులకు రుణం ఇవ్వండి. 2,40,000 ఉంది. ఒక రైతుకైతే 2 లక్షలు మిత్తితోటి కలిపి 2,15,000 ఉంది. ఆ 2,15,100 1,500 ఎక్కువ ఉందని అది రుణం మాఫీ కాలేదు. మరి ఆ 2 లక్షలు మాఫీ 1,500 కడితే 2 లక్షలు వస్తాయని అనేది కట్టిపిస్తాం. మరి ఎలా? దానికి బ్యాంకర్లు ఎవరు కరెక్ట్ ఇవ్వట్లేదు. ఇక్కడ అగ్రికల్చర్ వాళ్ళు మీరు అట్టి ఇవ్వండి, మాకున్నది గీడికే అని చెప్తున్నారు. మరి రైతు పక్షపాతి ప్రభుత్వం అన్నప్పుడు రైతు రోడ్డు దాకా రావడం ఎవరికి మంచి శ్రేయస్కరం కాదు. దయచేసి రైతులందరికీ న్యాయం జరగాలంటే ఈ రుణమాఫీ మీద సమగ్ర సర్వే అతి తక్కువ టైంలో 2 లక్షల లోపు ఖచ్చితంగా రేషన్ కార్డుతో సంబంధం లేకుండా చేస్తారా? చేసి రైతులందరినీ ఎవరికి అన్యాయం జరగకుండా చూడాల్సినటువంటి బాధ్యత ఉన్నది. కాబట్టి
ప్రభుత్వానికి మేము రైతులందరి తరపున విన్నపం చేసుకుంటున్నాం. 2 లక్షల లోపు ఉన్న వాళ్ళందరికీ 2 లక్షల వరకు అందరికి రేషన్ కార్డులు ఇప్పుడు ఇచ్చే పరిస్థితి లేదు. రేషన్ కార్డులు కొత్తవి రావాలి. చాలా మంది రైతులు ఆందోళన ఉన్నారు. ఇంత చిన్న గ్రామంలో ఇంతమంది రైతులు ఉన్నారు అని అంటే మిగతా పట్టణాలలో అన్నక్కల్లా చూసుకోండి, అన్నక్కల్లా నిరసనలు తెలియజేస్తున్నారు. ఇది ఎక్కువగా ఉధృతం కాకుండా ఉండాలంటే తొందరగా రైతులకు తగిన న్యాయం జరగాలని మేము మీడియా ముఖంగా విన్నవించుకుంటున్నాం. అయితే ఇది పాస్బుక్ పుట్టినప్పుడు ఒక చెక్కు వచ్చింది. అయితే 17,000 రూపాయలు. అయితే 17,000 రూపాయలు చెక్ వచ్చింది. చెక్కును పాస్బుక్ నా చేతిలో పెట్టింది. పెడితే నేను 15 రోజులకు పోయి బ్యాంకు కాడికి పోయి ఈ చెక్ అని బ్యాంకులకు పైసలకు పోతే పైసలు లేవు, వీళ్ళ వల్లేవని అన్నాక ఇదే చెక్కు తీసుకుపోయి అగ్రికల్చర్ ఆఫీస్కు చూపితే ఆ చెక్కు తీసుకున్నది రిటర్న్ పంపినా అన్నది వరకు దీని పైసలు అందలేవు. ఇక దీని పైసలు అందలేవు. అయితే ఇది 1,30,000 ఉన్నాయి బ్యాంకు శ్రీనివాస స్థానంలో బ్యాంకుల. అయితే ఇండ్లు ఉన్నాయి కానీ ఇది 1,30,000 చూడ ఆఫీసు కూడా రాలేవు. అయితే ఇది ఆఫీసర్ల దగ్గర కొద్దిగా చీకటి పోరాటం ఉన్నది. వాళ్ళు కరెక్ట్ పని చేయాలి. 10,000 20,000 లక్షల్లో ఎందుకు రాలేవు? ఈ ఆఫీసర్లు చక్క వంపకనా, వీళ్ళు పని చక్క చేయకనా, ఊళ్ళ దగ్గర నేరం పోయిందో ఇది ఒక్కటి ఇన్క్వైరీ చేయాలని చెప్పి దయచేసి ప్రజాప్రతినిధులకు వినిపిస్తున్నా. హస్నాబాద్ గ్రామం వస్తుంది. నేను గత 3 సంవత్సరాల క్రితం 10,000 రూపాయలు నాకున్న 9 గుంటల భూమిని పెట్టి అగ్రికల్చర్ కింద లోన్ తీసుకున్నా. ఆ తీసుకున్న దానికి మధ్యలో ఈ రుణమాఫీ అనేది వస్తుంది అన్నాక నేను ఆ లోన్ కట్టకుండా నువ్వు ఆ ఇంట్రెస్ట్ కడితేనే నీకు లోన్ మాఫీ చేస్తాను, లేకుండా లేదని బ్యాంక్ వాళ్ళు అంటే ఆ 3,246 రూపాయలు ఇంట్రెస్ట్ కట్టి ఆ లోన్ అట్లనే ఉంచుకుంటే ఇప్పటికీ నాకు లోన్ మాఫీ కాలేదు. మళ్ళీ ఈ బ్యాంక్ పోతేనేమో అగ్రికల్చర్ ఆఫీస్ దగ్గర పోమంటారు, ఆడికి పోతేనేమో బ్యాంక్ వాళ్ళ దగ్గర పోమంటారు. బ్యాంకు నుంచి స్టేట్మెంట్ తీసుకురమ్మన్నారు. ఇక బ్యాంకు నుంచి స్టేట్మెంట్ కూడా తీసుకొచ్చిన ఆయనకు ఉన్నదాన్ని దాని కింద ఆ బ్యాంకు పాస్ పుస్తకం జిరాక్స్, ఈ ఆధార్ కార్డు అన్ని సబ్మిట్ చేసినా వాళ్ళు ఇప్పటి వరకు లేదు. అంటే వాళ్ళు ఇస్తున్నది 2 లక్షలు. ఈ 10,000కు ఇచ్చే నెల రోజులు అవుతుంది. ఈ నెల రోజుల నుంచి 10,000 దిక్కులేవు. ఈ 2 లక్షలు ఇస్తారంటే అది నానబెట్టడానికి చేస్తున్నట్టే కనబడుతుంది. ఈ 10,000 కోసం నేను ఇప్పటికి 15 రోజుల నుంచి తిరుగుతున్నా బ్యాంకుల చుట్టూ, ఆఫీసుల చుట్టూ. ఇంతకంటే ఎక్కువ తిరుగుడా ఏది లేకనే ఇప్పుడు మా నిరసన తెలియడానికి ఈ రోజు వచ్చి ఇక్కడ మీకు అంతే మేము పడే కష్టం అన్ని ప్రజలకు తెలవాలి, ప్రభుత్వానికి తెలవాలి అనే దాని కింద మేము ఇక్కడ ఈ నిరసన తెలుపడానికి ఈ రోజు వచ్చి ఇక్కడ ఈ వేదికను. ఆనగల్ల రాజేశ్వరిని. నా భర్త గులవాడి 20 ఏండ్లు అవుతాంది. నేను 80,000 అప్పు తీసుకున్నా. 2020లో తీసుకున్నాను. 2020లో అప్పు తీసుకున్న 80,000. 80,000 వీడికి 3వ తాప చూసినా అందులో పేరు వచ్చేది లేదు. ఆ బ్యాంకులో పొంటి తిరిగితే అందులో పట్టించుకుంటలేరు, రాలేదని నన్ను వెళ్ళగొడతాను. ఈ అప్పు 80,000 అప్పు సారి వీడికి 3 సార్లు తిరిగి వచ్చిన. దయచేసి మాకు 2 లక్షలకు లోపల అన్నావు, అవి ఇచ్చి మాకు న్యాయం చేయాలి. లాస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ 80,000కి లాస్ట్ ఇయర్ జూలైలో ఇంట్రెస్ట్ కూడా పే చేసాం. యాక్చువల్లీ ఇప్పుడు జూలై నుంచి మనకు లెక్కలో ఉన్నది. దీనికి ఎక్కడ ఇప్పుడు 3 విడతలు జరిగింది. 3 విడతల్లో మాకు ఎక్కడ కూడా చూపెట్టారు. పింఛన్ కూడా వస్తాయి కులవాడాడు. ఇక్కడ వీళ్ళు మాకు కాపీస్ ఇవ్వండి, సరే మేము ఆఫీస్ పంపిస్తాం, పైకి పంపిస్తాం అని చెప్తున్నారు. కానీ మాకు అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.